హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా అబద్ధాలు అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నారా అంటే కనుక నా చెల్లెమ్మ అంటూ మొన్న ఫిరంగిపురంలో ఏదో భారీ ఎత్తున హామీలు అయితే ఇచ్చారు. మా చెల్లెమ్మ చెప్పిందని చెప్పి ఏదైతే వితంతువులకున్న ఫెన్షన్లు కానీ 5,000 పెంచుతానని చెప్పడం కానీ, లేదంటే కార్మెల్ మాత గుడికి 39 కోట్లతోటి ఏదో ఘాట్ రోడ్ వేస్తానని చెప్తున్నాడు కదా. ఆయన చెప్పేది అబద్ధం అని ఎందుకు అంటున్నానంటే కనుక 2022 జనవరి 1 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన హోమ్ మినిస్టర్ సుచరిత గారు అక్కడ పెన్షన్ కానుకకు సంబంధించి ఏదో మీటింగ్ పెడితే అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కసారి మీరు వినండి. కాసేపటి కిందట మాట్లాడుతూ అన్న మా నియోజకవర్గం అన్ని రకాలుగా వెనకబడిన నియోజకవర్గం అన్న, గుంటూరులో బహుశా అట్టడుగు స్థాయిలో ఉన్న నియోజకవర్గంలో మాదొకటన్నా, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం 4 అడుగులు ముందుకు వేయాలన్నా అని చెప్పి అడుగుతూ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ పిహెచ్సి బిల్డింగ్ ఎట్ పెదనందిపాడు అడిగింది. సిసి రోడ్స్ అండ్ డ్రైన్స్ ఫ్రమ్ సినిమా హాల్ సెంటర్ టు హాస్పిటల్ బిల్డింగ్ ఎట్ పెదనందిపాడు అడిగింది. ఓకే. ఇంటర్నల్ సిసి రోడ్స్ అండ్ డ్రైన్స్ ఎట్ పెదనందిపాడు అడిగింది. ఓకే. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రీడా వికాస కేంద్రాలు అట్ పెదనందిపాడు అడిగింది. ఆగ్మెంటేషన్ ఆఫ్ సింగిల్ విలేజ్ స్కీమ్ టు పత్తిపాడుకు డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి, వాటర్ సప్లై కోసం అని చెప్పి అడిగింది. శాంక్షన్ ఆఫ్ డబుల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ అట్ పత్తిపాడుకు సంబంధించి శాంక్షన్ ఆఫ్ డబుల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ అని అడిగింది. గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ పనులైతే 256 కోట్లతో ఇప్పటికే మంజూరు చేశాము. ఈ పనులు కూడా సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేస్తాం. ఈ రోజు అమ్మ అడిగిన, ఈ రోజు నా చెల్లి అడిగిన మిగిలిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, ఈ మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు అయిపోతుంది. కానీ వీటిల్లో ఏ ఒక్కటైనా సరే, ఏదన్నా ఒక్కటైనా సరే అక్కడ నెరవేర్చాడా? ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మరి ఈయన ఇచ్చిన హామీలు గాలిలో మాటలే తప్పితే ఏం కాల. పత్తిపాడు ఒక రకంగా మండల హెడ్ క్వార్టర్. ఒక్కసారి ఆ రోడ్డు ఎవరైనా కనుక చూస్తే కనుక ఇది మండల హెడ్ క్వార్టరా లేదంటే కనుక శివారు గ్రామం అని అంటారు. ఏదంటే ఊరి మధ్యలోంచి వెళ్ళే దారి కనుక చూస్తే కనుక కాన్పుకి వెళ్ళాల్సిన పని లేకుండా ఆడబిడ్డకి కాన్పు అయ్యే పరిస్థితి ఉంది. హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా అంతా చండాలంగా ఉంది. నియోజకవర్గం సెంటర్లో ఉన్న రోడ్డు, దానికి సెంట్రల్ లైటింగ్ వేస్తానన్నారు, డివైడర్లు కట్టి డబుల్ రోడ్ చేస్తాన్నారు. దిక్కు దివాణం లేదు. కొత్త పిహెచ్సి అన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మొదలుపెట్టిన పిహెచ్సి పూర్తి చేయడమే కాలేదు ఇంతవరకు. ఇక నందిపాడికి వరాల జల్లు అన్నారు, వరాలు లేదు, అక్కడ జల్లు లేదు. మరి ఇవన్నీ పక్కన పెడితే కనుక నిన్న ఫిరంగిపురం వచ్చి ఏదో మా చెల్లెమ్మ అడిగింది కాబట్టి నేను చేస్తున్నాను అన్నారు. మరి 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేనప్పుడు అదే సుచరిత గారు పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. మరి ఇక్కడ ఇచ్చిన హామీలు ఎక్కడికి వెళ్తాయి? కొండ మీద కొండవీడి ఘాట్ రోడ్ నుంచి కిందకేమన్నా దొర్లిచ్చేస్తారా? లేదంటే కనుక కార్మెల్ మాత గుడికి చెప్పారు కదా ఘాట్ రోడ్డు, లేదంటే గుడికి మెట్ల ద్వారా పైకి అక్కడ నుంచి కిందకి నెట్టేస్తారా? ఏం చేస్తారని మీరు ఇవన్నీ ఏం చెప్పకుండా నేను హామీ ఇచ్చాను, నేను సంతకాలు పెడుతున్నాను అంటున్నారు 39 కోట్లతోటి. మరి ఏదైతే కనుక పత్తిపాడుకి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఏ ఒక్కటి అనేది పూర్తి చేయలేకపోయారు. అందుకే చెప్పేది జగన్మోహన్ రెడ్డి, నీ మాటలన్నీ గాలి మూటలే. పత్తిపాడుకి ఇచ్చిన ఏదైతే హామీ ఉందో సెంట్రల్ లైటింగ్ విత్ డివైడర్ డబల్ రోడ్డు అది ఒక్కటే చేయలేకపోయావు. అక్కడే అర్థమవుతుంది ఈ పనితనం. నువ్వు మాటల మనిషివి తప్పితే చేతల మనిషివి కాదు. ఏ ఒక్కటైనా సరే ఎవరైనా సరే ఈ విషయం మీద చర్చకు వస్తే కనుక పత్తిపాడులో ఉన్న వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే చర్చకు వచ్చే దమ్ముంటే కనుక రావచ్చు. దీని మీద నేను చర్చకు సిద్ధం. ఇచ్చిన హామీలన్నీ గాలిలో వదిలేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎలా నమ్ముతారు? ఎవరైనా చెప్పండి. ఎందుకు నమ్మాలి జగన్ నిన్ను?
సైనింగ్ ఆఫ్.